హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ రసం పొడి. రసమే కదా అనుకుంటాం, కానీ ఒక్కొక్క చోట ట్రై చేసినప్పుడు మనం ఆ టేస్ట్ అనేది అస్సలు మర్చిపోలేమండి. అంత బాగుంటుంది కదా. మనం తయారు చేసే విధానాన్ని బట్టి, ఇంకా మనం అందులో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి, తయారు చేసుకున్న పొడిని బట్టి కూడా ఆ రసం టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను ట్రై చేసే విధం ఈరోజు చూపిస్తున్నాను. రసం పొడి మనం 2-3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గానే ఉంటుంది. రసం పొడి తయారు చేయడం కోసం ముందుగా మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. దానిలోకి పావు కప్పు వరకు ధనియాలు, ఇంకా దీనిలోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇంకా 3 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా 5-6 ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా నెమ్మదిగా గరిటతో కలుపుకుంటూనే వేయించుకోవాలండి. క్వాంటిటీ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం విడివిడిగా వేయించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెంగానే ఉంది కాబట్టి అన్నీ కలిపేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ వేసినా కానీ మనకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఫ్రై చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ దోరగా వచ్చి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మనకి చల్లారిన తర్వాత ధనియాలు ఇంకా ఈ కరివేపాకు కూడా ఇలా నలిగాలి. అంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు పొడి ఏ విధంగా అయితే అవుతుందో అలాగా కొంచెం ఇలా చేత్తో నలిపినప్పుడు కూడా మనకి పొడిలాగా రావాలి. అలా వస్తే మనకి ధనియాలు చక్కగా వేగినట్టు. చూసారు కదా, ఇలా పొడి చేసినప్పుడు మెత్తగా అవ్వాలన్నమాట. మనకి అలా అవ్వట్లేదు అంటే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు నలిపితే ఇలా నలగదండి, కొంచెం మెత్తగా ఉన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ చల్లారిన తర్వాత కూడా ఇలా పొడి అవ్వట్లేదు అంటే మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇంగువ ఆప్షనల్ అండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా రసం పొడి తయారు చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. డైరెక్ట్గా మళ్ళీ సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే కొంచెం వేడి ఉంటుంది కదా, ఆ వేడికి తడి అయ్యి మనకి త్వరగా పాడైపోతుంది. రసం పొడి, సాంబార్ పొడి, గరం మసాలా పౌడర్ లాంటివి ఎప్పుడు కూడా గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ప్లాస్టిక్ అనేటప్పటికి కొంచెం ఆ స్మెల్ అనేది మనకి ఆ పౌడర్కి పడుతుంది. అలాగే ఆ పౌడర్ కూడా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతాం కాబట్టి ఆ ప్లాస్టిక్ స్మెల్ అనేది మనకి ఈ పౌడర్స్కి పట్టేస్తుంది. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదండి రసం పొడి తయారీ విధానం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.